ఏదో మేము పెళ్లికి వెళ్ళాం, శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, మా మీద కేసు పెట్టేశారు. ఊరికి శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా? మేము వెళతాం లేదా? నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు, మేము ఓడిపోయినటువంటి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, ఎవరికే లేదు, నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు? నన్ను పెళ్లికి పిలిచాడు. యాక్చువల్గా నన్ను పెళ్లికి పిలిచినోడు నీ పార్టీ వాడే. నేను వచ్చా పెళ్లి, ఎవరైతే నన్ను పిలిచారో అతను అడుగుదాం, నీది తప్ప మాది తప్ప. నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి. నేను ఇంకా అసెంబ్లీకి రాను ఈ పీరియడ్ లో. నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? అయిపోవచ్చు. గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు, వెనుగళ్ల రాము గారు, హైదరాబాద్లో ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు. అందరూ కూడా అక్కడ ఉన్నారు. పైపెచ్చి ఏమంటున్నావు? వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళిద్దరితో చెప్పించు, టీవీలో మీడియా ముందు చెప్పించు. నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్లికి పిలిచినతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో. అంబటి అడుగు రమేష్ గారిని, ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే, కారటం పెడితే దుర్భాషలాడా, తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే, నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే, అబ్బాయా నువ్వు కాబట్టి మగోడు రా, నువ్వు పెళ్లి కాడి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పురా బాబు, ఏదో నోరు ఉంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని, నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి నా గురించి?